డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాజాగా ఐకానిక్ బిల్డింగ్స్ టవర్స్ నిర్మించేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సచివాలయ నిర్మాణానికి సంబంధించి తాజా అప్డేట్ అందరినీ ఆసక్తి రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పటికే వడివడిగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నటువంటి అమరావతిలో సచివాలయ భవనాలకు సంబంధించి తాజా నమూనా కానీ ఆ వివరాలు కానీ చాలా క్యూరియాసిటీ పెంచుతున్నాయి. వరల్డ్ వైడ్గా కూడా ఆసక్తి కనబరిచేటువంటి బిల్డింగ్లా కనిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇది ఫస్ట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిందే, ఈ పాటికి రియాలిటీలో ఉండాల్సింది. ఇప్పుడు మళ్ళీ రియలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మొత్తం మీద 5 టవర్లకి ఏపీ సిఆర్డిఏ మొత్తం 4,668 కోట్లు ఎక్స్పెండిచర్ టోటల్ కాస్టింగ్ చూస్తే రెండు టవర్లుగా విడగొట్టి హెచ్ఓడి టవర్స్ ఒకటే టెండర్స్ పిలిచింది. బహుశా ఈ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా గతంలో ఫస్ట్ 2 టవర్లు అయితే షాపూర్జీ పల్లంజీకి సంబంధించినటువంటి కంపెనీ తీసుకుంది. ఎల్ఎన్టీ అలానే ఎన్సీసీ ఇవన్నీ కూడా పోటీ పడ్డాయి. సో ఈసారి కూడా ఆ సంస్థలకే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా షాపూర్జీ పల్లంజీ సంస్థ ఏంటంటే టవర్ 1 and 2 గతంలో బేస్మెంట్ వేసినటువంటి ప్రాంతంలో క్లియరెన్స్ ప్రాసెస్ ఆల్రెడీ 2 రోజుల క్రితమే మొదలుపెట్టింది. దీనికి రీజన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ గతంలో వాడినటువంటి మెటీరియల్ మొత్తం కూడా నీట మునిగి ఉండిపోయింది. సో దాన్ని క్లీనప్ చేసేటువంటి పని మొదలుపెట్టా ఉన్నారు. బట్ అర్థమవుతున్నటువంటి సమాచారం, మనకి అర్థమవుతున్నటువంటి వ్యవహారాన్ని బట్టి చూస్తే ఏంటంటే మ్యాక్సిమం పాత సంస్థలకే ఈ టెండర్స్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. 1వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. 1వ తేదీ L1ని డిసైడ్ చేస్తారు. తర్వాత లెటర్ ఆఫ్ అప్రూవల్ ఇస్తారు, LOA అంటారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత పనులు పూర్తి స్థాయిలో మొదలుపెట్టేటువంటి స్కోప్ ఉంటుంది. ఐకానిక్ స్ట్రక్చర్స్లో కీలకమైనవి అంటే అమరావతిలో ఐకానిక్ స్ట్రక్చర్స్లో కీలకమైనవి ఏపీ హైకోర్టు, అలానే ఏపీ అసెంబ్లీ భవనం, ఈ 5 టవర్లు. సో ఆల్రెడీ ఒక అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ సంస్థకు వచ్చేసింది. అలానే హైకోర్టుకు సంబంధించి ఎన్సీసీ సంస్థకు వచ్చింది. అదేమో G+7 కడుతున్నారు. ఇదేమో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న తాత్కాలిక హైకోర్టు దాన్ని ఏం చేసేటువంటి అవకాశం? యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక హైకోర్టు అమరావతి డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కన్స్ట్రక్ట్ చేసినటువంటి నిర్మాణం అది. సో అది ప్రాసెస్ విషయంలో, నిర్మాణం విషయంలో చాలా వేగంగా ఉంది కాబట్టి వీలైనంత వేగంగా అది కంప్లీట్ చేసి అప్పటికి హైకోర్టు బైఫర్కేట్ కాల. 2014లో అపాయింటెడ్ డే ప్రకారం రాష్ట్ర విభజన జరిగింది, కానీ 2018 వరకు రాష్ట్ర హైకోర్టు విభజన జరగల. కాబట్టి అప్పుడు రెడీ అయినటువంటి బిల్డింగ్ కాబట్టి ఆ బిల్డింగ్లో హైకోర్టుని పెట్టారు. తర్వాత పర్మనెంట్ హైకోర్టు కడతాం అనేటువంటి ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు కొత్త హైకోర్టు నిర్మాణ భవనం కంప్లీట్ అయిన తర్వాత ఇందులోకి హైకోర్టు షిఫ్ట్ అవుతుంది. దాన్ని అమరావతి డిస్ట్రిక్ట్ కోర్టుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అమరావతి రీజియన్ మొత్తాన్ని, ఏపీ సిఆర్డిఏ రీజియన్ మొత్తాన్ని కూడా ఒక జిల్లాగా చేయాలి అనేటువంటి ప్రతిపాదన. ఎక్కడైనా జిల్లా ఉంటుంది, రాజధాని జిల్లా అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది కదా. సో అన్ని చోట్ల ఎలా అయితే అన్ని రాష్ట్రాల్లో ఫాలో అవుతారో అదే తరహాలో అమరావతి డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ అవ్వాల్సినటువంటి బిల్డింగ్ ప్రస్తుతం ఏపీ హైకోర్టుగా సేవలు అందిస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది జిల్లా కోర్టు కింద మార్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ కాంట్రాక్టులు ఫైనల్ అయిపోయినాయి. పెండింగ్లో ఉన్న వాటిలో, ఐకానిక్ స్ట్రక్చర్లో పెండింగ్లో ఉన్న వాటిలో ఈ 5 టవర్లకి సంబంధించినటువంటి అంశం పైన స్పష్టత రాలేదని ఇంతవరకు అనుకున్నారు. సో దీని మీద స్పష్టత వచ్చింది. 2వ తేదీన ప్రధానమంత్రి అడుగు పెట్టే నాటికి LOA కూడా ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోయేటువంటి పనుల్లో ఈ 5 భవనాలకు సంబంధించి కూడా శంకుస్థాపన రాయి వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ భవనాలకు సంబంధించి మన ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అంతకుముందు ఉన్నటువంటి హెరిటేజ్ కల్చర్కు కొంచెం రిలేటెడ్గా నిర్మాణాలు జరుగుతుండేది మన దగ్గర. ఇప్పుడు తెలంగాణలో కట్టినటువంటి సచివాలయం కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఈ టవర్స్ అనేటువంటి ఒక కొత్త మోడల్ లాగా కనిపిస్తుంది. అంటే ఇది 40 అంతస్తులు 50 అంతస్తుల టవర్. ఒకటి హెచ్ఓడి టవర్. హెచ్ఓడి టవర్ అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మొత్తం అందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలానే సీఎం ఆఫీస్ కూడా అదే బిల్డింగ్లో ఉంటుంది. అది 50 అంతస్తులు ఉంటుంది. పైన హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు కూడా ఉంటాయి దానిలో. అది ఒక టవర్. మిగతా 4 టవర్లు కూడా 40 ఫ్లోర్స్, 40 అంతస్తులు ప్లస్ బేస్మెంట్ 2, గ్రౌండ్ ఫ్లోర్ 1. అంటే సో ఆ ఈక్వేషన్స్లో చూసినప్పుడు 42, 43 కింద మనకి అంతస్తుల కింద కనబడతాయి అనమాట. సో ఈ మోడల్ డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే ఇవి ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా ఆధునిక రాజధాని అమరావతి అనేటువంటి విషయాన్ని చెప్పే విధంగా డిజైన్ చేశారు. డిజైన్లో ఆధునికమైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా ఉంది. బట్ యాంబియన్స్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఆంధ్రుల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా డిజైన్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తే ఐకానిక్ వంతెన కానీ ఐకానిక్ అంశాలు అన్నిటినీ కూడా ఒక
నమూనాను తీసుకుని ఆ నమూనాల ప్రకారం చేసుకుంటూ వెళ్ళారు. హైకోర్టు బిల్డింగ్ చూస్తే ఆ నమూనా ఒక విధంగా అమరావతి స్తూపం నుంచి ఇన్స్పైర్ అయ్యారనేటువంటి మాట కూడా చెప్పారు. సో ఇట్లాంటి వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసినటువంటి మోడల్సే అది. ఏ అనేటువంటి షేప్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ టవర్ని పొడవుగా రూపొందించారు. సో అందుకని అది మోడర్నైజ్ చేసినటువంటి అంశంగా మనం చూడాలి. కానీ ఇది పాత రాజధాని కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉందంటే గతంలో ఉన్నటువంటి చరిత్ర ఆనవాళ్ళు చారిత్రక భవనాలను ఉపయోగించడం ద్వారా నిర్మాణం చేశారు. ఈవెన్ ఇప్పుడు కట్టిన సెక్రటేరియట్ నమూనా కూడా ఏదో గోల్కొండ హైదరాబాద్ నవాబుల చరిత్రకి ప్రత్యేకలాగా కట్టారు. బీజేపీ వాళ్ళు అన్నారు కదా, పైకి వస్తే మేము ఆ గుమ్మటాల పైన అన్నీ కూడా కూల్చేస్తామని చెప్పని. సో ఒక్కొక్కరి దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఎప్పుడో నిజాం నవాబులు కట్టిన ఉస్మానియా కాలేజ్ బిల్డింగ్ కూడా అవుట్ సైడ్ స్ట్రక్చర్ ఏమో ఈజిప్ట్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకుంటే, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏమో కాకతీయులు వరంగల్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ మోడల్ తీసుకున్నారు. కాబట్టి ఒక్కొక్క నమూనాను ఒక దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆధునిక రాజధానిగా నిలబెట్టాలంటే ఒక పక్కన నదీ తీరంలో ఉంటుంది కాబట్టి స్కై స్క్రాపర్స్ లాంటి బిల్డింగ్స్ కడితే అది ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైన అంశంగా కనిపిస్తుంది అని. మొత్తంగా అమరావతిలో ఉండేటువంటి ఐకానిక్ స్ట్రక్చర్స్లో ఈ 5 టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగ్, ఇంకోటి ఐకానిక్ బ్రిడ్జి. సో ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలా. టెండర్స్ కార్పొరేట్ స్టైల్లో అనుకోవచ్చా ఇది? ఇప్పుడు అంతర్జాతీయ 100% కార్పొరేట్ స్టైల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా అసలు బిల్డింగ్లో పిల్లర్స్ ఉండవు. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్స్ నిర్మించాలంటే 60,000 టన్నుల ఐరన్ అవసరం అవుతుంది. మీకు బయట నుంచి కనిపిస్తున్నటువంటి ఎలివేటెడ్ స్ట్రక్చర్ ఏదైతే ఐరన్ బీమ్స్తో కనిపిస్తుందో దాని మీద భవనం నిలబడుతుంది. భవనం లోపల అడుగడుక్కి పిల్లర్లు 10 గజాలకు ఒక పిల్లర్ వేసేటువంటి పరిస్థితి అందులో లేదు. ప్లస్ దాని వలన జరిగేటువంటి అడ్వాంటేజ్ అంటే ప్రతి ఫ్లోర్ కూడా సీత్రూ, ఓపెన్ టు ఆల్ అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కనిపించే విధంగా డిజైన్ చేస్తున్నారు దాన్ని. దానికి అనుసంధానించేటువంటి విధంగా ఒక డయాగ్రిడ్ స్ట్రక్చర్ వస్తుంది. ఆ స్ట్రక్చర్ పైన నిలబడుతుంది. అందుకనే విపరీతంగా ఇనుము వినియోగం ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ అధికారులు, నాకు కూడా ఒక డౌట్ ఉంది, ఎందుకంటే బళ్ళారి తర్వాత జిందాల్ ప్లాంట్, వీళ్ళందరూ రాయగఢ్లో ప్లాంట్, అక్కడ నుంచి ఐరన్ సప్లై కోసం డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. వీటన్నిటికీ మరి వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్ అంటున్నాం కదా, వైజాగ్ స్టీల్ని ఎందుకు ఉపయోగించరు? సిక్ ఇండస్ట్రీ అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండి, ఇప్పుడు మొన్నే కదా వీళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ని తీసేస్తే, దగ్గర 1500 మందిని ఎంప్లాయీస్ని తీసేస్తుంటే వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి చూసాం కదా. వైజాగ్ స్టీల్కి కాంట్రాక్ట్లు ఇస్తే వైజాగ్ ప్లాంట్ని కాపాడుకోవచ్చు, ఆంధ్రుల ఉక్కుతో కట్టినటువంటి ఆంధ్రుల రాజధాని అని చెప్పుకునేటువంటి గౌరవం ఉంటుంది. మరి ప్రభుత్వం దానిపైన ఆలోచన చేస్తుందేమో చూడాలి. బట్ వేరేస్ ఆప్షన్ అంటే ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంటే సప్లై చేయలేకపోవచ్చు. 60,000 టన్నులు కావాలన్నప్పుడు ఒక 3-4 కంపెనీల నుంచి ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అందులో వైజాగ్ స్టీల్ కూడా ఉండాలని మనం కోరుకోవాలి. సో అది మొత్తంగా చేసేటువంటి స్ట్రక్చర్ నిర్మాణంలోనే చాలా విభిన్నమైన శైలి ఉంది. ఇంకో విషయం ఏంటంటే అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి కూడా ఆ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కోసం మళ్ళీ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ అంటే ఇంజనీర్స్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళు వచ్చి నిర్మాణ సంస్థలకి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ ఇంజనీర్లు అందరూ కూడా ఎలా మానిటరింగ్ చేయాలి, అలానే స్ట్రక్చర్ విషయంలో ఏ స్టేజ్లో కేర్ఫుల్గా ఎక్కడ ఉండాలి, సో వాటి మెజర్మెంట్స్ వీటన్నిటిపైన ఒక 2-3 రోజులు వర్క్షాప్ జరిగింది అమరావతిలో. ఏపీసీఆర్డీఏ స్పెషల్గా దాన్ని నిర్వహించింది. ఆ తర్వాతే టెండర్స్కి ఆల్ఫర్ చేశారు. ఎందుకంటే మధ్యలో ఆగిపోయింది పని. ఇప్పుడు మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఎక్కడ ఆగింది, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముగించాలి, దీనిపైన విస్తృతమైన కసరత్తు తర్వాతే ఈ టెండర్స్ రిలీజ్ చేశారు. 1వ తారీఖున టెండర్స్ క్లోజ్. టెండర్స్ అయిపోయి ప్రారంభం ఒకవేళ అయితే ఏ సమయానికి ఇది పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది? యాక్చువల్గా గవర్నమెంట్ పెట్టిన టార్గెట్ 2.5 సంవత్సరాలు ప్లస్ ఒక 6 నెలలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అంటే మొత్తం మీద 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనేది టార్గెట్. ఇప్పుడు అమరావతిలో ప్రారంభోత్సవాలు అనేది బహుశా ప్రధానమంత్రి పర్యటన నుంచే మొదలవుతాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే సిఆర్డీఏ భవనం ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. రేపు ప్రారంభోత్సవాల్లో సిఆర్డీఏ భవనం కూడా ఉండొచ్చు. అలానే కొన్ని కంపెనీలకి సంబంధించినటువంటి సంస్థలు 11 నెలలు టార్గెట్ పెట్టుకుని అమరావతిలో నిర్మాణాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ ఇట్లాంటి ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇవి ప్రారంభోత్సవాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లే 11 నెలలు టార్గెట్ పెట్టారు కదా, G+1 కాబట్టి. సో 1 year 1.5 year నుంచి రోడ్లు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం మొదలవుతుంది. రోడ్లు కంప్లీట్, ఆర్టీరియల్ రోడ్స్, సబ్ ఆర్టీరియల్ రోడ్స్ ఇట్లాంటివన్నీ కూడా 11 నెలలు 18 నెలలు ఇట్లా టార్గెట్ పెట్టారు. కాబట్టి ఏడాది నుంచి 2.5 ఏళ్ళ 3 ఏళ్లలో అమరావతి
మౌలిక స్వరూపం మొత్తాన్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది మనకి. రైట్. సో ఈ భవనాలు కూడా 2.5 ఏళ్ల నుంచి 3 ఏళ్లలో పూర్తి చేసే దిశగానే ప్రభుత్వం ఒక ప్రణాళికని డిసైడ్ చేసింది. ఫండింగ్ ప్రాబ్లం లేదు, మిగతా అంశాలన్నిటికీ కూడా ఒక క్లారిటీ, ముందే వర్క్ ఫ్లో ఎలా ఉండాలనే దాని మీద ఒక క్లారిటీ తీసుకున్నారు. కాబట్టి వీలైనంత వేగంగా పనులు జరుగుతాయని చెప్పని మాత్రం మనం ఆశించవచ్చు. రా మెటీరియల్కి సంబంధించిన షార్టేజ్ రాకుండానే ఇప్పుడు గ్రావెల్ పైన మన నారాయణ గారు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉందో చెక్ చేసుకున్నారు. ఇసుకకి సంబంధించి 60 కోట్ల టన్నుల పైన ఇసుక అవసరం అయిద్దని చెప్పినారు. సో దానిపైన అధ్యయనం చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి తెప్పించాలి. ఇప్పుడు స్టీల్ ఎక్కువగా ఉపయోగించేటువంటి దానికి సంబంధించి దానిపైన అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి రా మెటీరియల్ షార్టేజ్, మ్యాన్ పవర్ షార్టేజ్ లేకుండా చూసుకుంటే ఫండ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి 3 ఏళ్లలో నిర్మాణం చేయడం అనేది పెద్ద కష్టమైనటువంటి ప్రక్రియ కాదు. రైట్ సార్. అది ప్రస్తుతం అమరావతిలో 5 టవర్లకు సంబంధించి నిర్మాణాలు, సచివాలయాలకు సంబంధించినటువంటి ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే నెలలోనే ఆ టెండర్లు కూడా పూర్తి చేసి ఆ నిర్మాణానికి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని కూడా చేసేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.